సో మీరు సిటీ కేబుల్, హైదరాబాద్ సిటీ కేబుల్లో నుంచి హౌ యూ హ్యావ్ జాయిన్డ్ ఈటీవీ సార్? హైదరాబాద్ సిటీ కేబుల్లో పనిచేస్తున్నప్పుడు నేను దీన్ని కెరీర్గా ఎంచుకోవాలి అని అనుకున్నప్పుడు మళ్ళీ నేను జెమినీ టీవీలో ప్రయత్నం చేశాను. ఓకే. మళ్ళీ ఫెయిల్ అయిపోయా. ఓకే. తీసుకోలేదు. జెమినీ టీవీలో నేను నెల్లూరు సిటీ కేబుల్లో ఉన్నప్పుడు ఒకసారి ప్రయత్నం చేశా. హైదరాబాద్ సిటీ కేబుల్కి వచ్చినప్పుడు మరొక 2 సార్లు ట్రై చేశాను. ఓకే. అప్పుడు కూడా నన్ను తీసుకోలేదు. అప్పుడు మళ్ళీ మా టీవీ వచ్చింది. మా టీవీలో ప్రయత్నం చేశా. మా టీవీలో ఫెయిల్ అయ్యా. విస్సా టీవీ వచ్చింది. విస్సా టీవీలో ట్రై చేశా. విస్సా టీవీలో ఫెయిల్ అయిపోయా. 6 టైమ్స్ నేను ఫెయిల్ అయిపోయా. ఓకే. 7th టైం ఈటీవీలో పోస్టులు పెడితే ట్రై చేశాను. అప్పుడు కూడా నువ్వు సెలెక్ట్ అయిపోయావు అని చెప్పారు ఈటీవీలో. బట్ ఎక్కడో లాస్ట్లో చివరిలో సంథింగ్ ఏదో జరిగింది, గ్యాంబ్లింగ్ జరిగింది, ఏం జరిగిందో నా పేరు ఫైనల్ లిస్ట్లోకి వచ్చి కూడా నేను వెనక్కి రావాల్సి వచ్చింది, డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. 4 సెలెక్ట్ చేశారు అప్పుడు. ఆ 4 ఈటీవీ కోసం సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత 3 monthsకే మళ్ళీ ఈటీవీ 2 అని మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ వేశారు. ఆ నోటిఫికేషన్ వేసినప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేసిన ఒక ఆయన ఉండేవారు, నరసింహారావు గారని. ఆయన అందరూ గడ్డం నరసింహారావు గారు అనేవాళ్ళు అక్కడ. చాలా స్ట్రిక్ట్. ఓకే. ఆయనకి ఫోన్ చేశాను. సార్ లాస్ట్ టైం నేను సెలెక్ట్ అయ్యానన్నారు, అవ్వలేదు, మళ్ళీ ఈసారి ప్రయత్నం చేయమంటారు వద్దా, వేస్టా అని అడిగాను. అయ్యయ్యో నువ్వు అసలు సెలెక్ట్ అయ్యావు, వేరే రీజన్స్ వల్ల నేను పక్కన పెట్టాము, ఈసారి నువ్వు అప్లై చేసుకో అన్నారు. కొన్ని 100 మంది వచ్చారు, అందరూ అయిపోయారు, 15 మంది ఉన్నారు. ఒకసారి న్యూస్ చదువు నా ముందు అని చదువు, నీకు ఎవరంటే ఇష్టము ఏంటి, న్యూస్ రీడర్లలో అంటే అన్నీ చెప్పేసా, ఎవరు లోపాలేంటి, ఎవరు ప్లస్లు ఏంటి అన్నీ చెప్పా. ఎవరు సెలెక్టెడ్ అన్నాడు. ఓకే. అందరికీ ఏంటంటే ఇంటికి వెళ్ళాక లెటర్ వస్తుంది, మనకేమో ఆయనే చెప్పేసాడు, ఆయనే ఇన్ఛార్జ్ హెడ్, ఆయనే హెడ్డే చెప్పేశాడు నేను సెలెక్ట్ అయ్యానని. వచ్చేసా. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత 3 రోజులు అయింది, 4 రోజులు అయింది, వారం అయింది, 10 రోజులు అయింది, లెటర్ రాలా. ఏంటి సార్ అని అడిగా. సారీ కిరణ్, ఇట్లా కొన్ని ఇబ్బందులు వచ్చాయి, 4 ప్లేస్ ఉంది, ఆ 4లో ఒకళ్ళు రికమెండెడ్ మీద ఒకళ్ళని తీసుకోవాల్సి వచ్చింది అని అన్నారు. అంటే సరేలే అన్న. నెక్స్ట్ టైం మళ్ళీ 3 నెలలకే ఇంటర్వ్యూ పడినప్పుడు ఆయనే ఫోన్ చేసి ఆయన అడిగితే ఆయన నువ్వు వెళ్ళాలి అంటే అప్పుడు వెళ్తే మళ్ళీ అప్పుడు సెలెక్ట్ అయ్యాను. ఓకే. అప్పుడు కూడా కొన్ని వేల మంది మళ్ళీ ఇంటర్వ్యూ, మళ్ళీ అదే ప్రాసెస్ నడవడం. అప్పుడు నేను సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు మాకు మళ్ళీ 25 మంది సెలెక్ట్ అయ్యామండి. ఓకే. 25 మందిలో డి వెంకటరామయ్య గారని ఒక ఆయన న్యూస్ రీడర్ ఉన్నారు ఆకాశవాణి. ఆయన మొదటి 10 రోజులు ట్రైనింగ్ ఇచ్చాడు. 10 రోజులు అయిపోయింది, ఆయన సెషన్ అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన వచ్చాడు, ప్రసాద్ రెడ్డి అని. ఓకే. ఆయన దూరదర్శన్లో న్యూస్ రీడరు. ఓకే. ఆయన వచ్చి ట్రైనింగ్ మొదలుపెట్టాడు. ఆయన ట్రైనింగ్ మొదలుపెట్టిన వారానికే సెలక్షన్ అయిపోయింది. మళ్ళీ 25 మందిలో 14 మందిని తీసిపడేశారు. ప్రసాద్ రెడ్డి గారు ఇచ్చిన లిస్టులో నేను లేను. ఇది ఇందిరా బాబోయ్ 7 సార్లు ఫెయిల్ అయిపోయాము ఇప్పటికీ, మళ్ళీ ఇప్పుడు కూడా ఇలా అయింది, ఏంటి నా పేరు ఎందుకు లేదని నేను చాలా వరీ అయ్యా. అయిన తర్వాత అప్పుడు అనుకున్నా, అంతా అయిపోయింది, మనమేమో టెక్నికల్ వదిలిపెట్టేసాము, దీన్ని కెరీర్ అనుకున్నాము, ఇక్కడేమో వీడు ఇట్లా ఇన్నిసార్లు సెలెక్ట్ అవ్వకపోతే ఇంకేమన్నా మీడియా ఛానల్స్, ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే బోల్డ్ కంపెనీలు ఉంటాయండి, మీడియా ఛానల్స్ ఏముంటాయి అప్పుడు, ఈటీవీ జెమినీ టీవీ ఈ 2 అప్పుడప్పుడే టీవీ నేను వస్తూ ఉంది. అయితే నేను అనుకున్నప్పుడు లేదులే ఇక వేస్ట్, ఇంకా నేను పనికిరాను, ఈ ప్రపంచానికి నేను అవసరం లేదు, పనికిరాను అని అనుకొని చాలా బాధపడ్డా. వస్తున్నప్పుడు రిటర్న్ వస్తున్నప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు అలా ధారగా కారిపోతున్నాయి నాకు తెలియకుండానే. మళ్ళీ ఈటీవీకి వెళ్ళి అసలు నా తప్పేంటో చెప్పండి అన్న. ఓకే. ఆయన మొత్తం లిస్ట్ తీసాడు. అసలుకి వెంకటరామయ్య గారు ఇచ్చిన దాంట్లో నేను నెంబర్ 1 ర్యాంక్లో ఉన్నా. నెక్స్ట్ ఆయన ఇచ్చిన దాంట్లో నేను లేను. అప్పటికే చాలామంది ఫోన్లు చేసి, ఇప్పుడు వాళ్ళు ట్రైనింగ్ అవుతుంటే నేను వెళ్ళేవాడిని వాళ్ళ దగ్గరికి. ఒకవైపు రాసేవాళ్ళు, కాపీ ఎడిటర్స్ అంటారు వాళ్ళని, వాళ్ళు ట్రైన్ అవుతా ఉన్నారు. జర్నలిస్టులు అంటే బయటకు రిపోర్టింగ్కి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు ట్రైన్ అవుతున్నారు. వాళ్ళు ట్రైన్ అయ్యి వాళ్ళు రాసిన దానికి చదివేవాడు ఎవడో ఒకటి ఉండాలిగా. నేను వెళ్ళి అడిగేవాడిని, వాయిస్ వాళ్ళు ఏమైనా ఉంటే ఇస్తారా సార్ అని. ఆ పక్క బిల్డింగ్లో జరుగుతుండేది. అందరూ 6 గంటలకు వెళ్ళిపోయేవారు, ట్రైనింగ్ అవ్వగానే వెళ్ళిపోయేవారు. నేను మాత్రం ఏం వెళ్తామని పక్క బిల్డింగ్లోకి వెళ్ళి, సరే ఏమైనా చదవమంటారా, వాయిస్ ఓవర్ చదివమంటారా, యాంకరింగ్ చేయమంటారా అని అడిగి వాళ్ళకి యాంకరింగ్లు, వాయిస్ ఓవర్లు అన్నీ చేసాం. వాళ్ళకి ఒక బులెటిన్ లాగా వచ్చేసేది అనమాట. వాళ్ళు ఫోన్ చేసి, కిరణ్ అనే అబ్బాయి చాలా బాగా చదువుతాడు, మీరు ఎందుకు తీసేశారు ఏంటి అని అడిగితే వెంటనే ఆయన నన్ను మేనేజర్ పిలిచి, శ్రీధర్ గారు అని ఉండేవారు, ఆయన పిలిచి, కిరణ్ ఎక్కడో తేడా ఉంది,
నువ్వు ఉండిపో, వెళ్ళొద్దు. అప్పుడే సార్ TV9కి వెళ్ళాను, వాళ్ళు రమ్మన్నారంటే వద్దొద్దు ఉండిపో అన్నా. అప్పుడున్న ఒక 15 రోజులు మళ్ళీ ట్రైనింగ్ అయిన తర్వాత రామోజీరావు గారి దగ్గరికి ఫైనల్ కాపీ వెళ్ళింది. ఓకే. వెళ్తే రామోజీరావు గారు అందరూ చూస్తూ, ఈ కుర్రోళ్ళు బాగా తపనుందయ్యా, వీడిని ప్రైమ్ టైంలో పెట్టండి. ఓకే. ఈటీవీ ప్రైమ్, వీడిని ప్రైమ్ టైంలో పెట్టండి, వీడికి బాగా తపన కనపడుతుంది వీడి ప్రజెంటేషన్లో అని చెప్పారట. ఓకే. అప్పుడు నాకు అనిపించింది, గోడ కొడితే బంతిని ఎంత వేగం మళ్ళీ వెనక్కి వస్తుందో అట్లా మళ్ళీ మనం రాగలిగాం. నాకు అది నాకు ఒక కిక్ ఇచ్చింది. తర్వాత అక్కడి నుంచి ఇంక ఈటీవీలో వెనుదిరిగి చూసి. ఎన్ని ఇయర్స్ చేశారు సార్ ఈటీవీలో? ఈటీవీలో ఆల్మోస్ట్ 5 years. ఓకే. ఈ 5 years టెన్యూర్లో మీకు నంది అవార్డు కూడా వచ్చింది ఫర్ ఈటీవీలో ఉన్నప్పుడు రాలేదు నాకు. 2008లో 2003లో జాయిన్ అయ్యా. 2008లో మళ్ళీ హెచ్ఎంటీవీలో జాయిన్ అయ్యా. ఓకే. హెచ్ఎంటీవీలో జాయిన్ అయినప్పుడు 2009లో రాజశేఖర్ రెడ్డి గారికి మా ప్రగతి గారి సారథి, ప్రగతి గారు అంటే న్యూస్ రీడర్ చాలా ఫేమస్ కదా, ఆమె మా అందరికీ నాయకురాలుగా ఉండేది. ఆమె మమ్మల్ని అందరినీ రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి జర్నలిస్టులకు ఒక నంది అవార్డు కూడా ఇవ్వాలి, న్యూస్ ప్రజెంటర్లకు. ఓకే. అలాగే వాళ్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, రకరకాల డిమాండ్లు పెట్టి తీసుకెళ్ళారు. రాజశేఖర రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళారు. సో రాజశేఖర రెడ్డి గారు తీసుకెళ్తే ఆయన ఉండి ఫస్ట్ అలా పాపం ఆయన అలా వచ్చి ఒక 2 minutes ఉన్నారు అంతే, విలయో చూడండి అని వెళ్ళిపోయారు. బట్ వెంటనే కట్ చేస్తే నంది అవార్డుల ప్రకటన వచ్చింది. ఫైనల్లీ నంది అవార్డు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనౌన్స్ చేసింది. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయాక ప్రకటన వచ్చిందనమాట. 2010లో వచ్చింది. 2009 ఇయర్కి కాను 2010లో నంది అవార్డులు ప్రకటన వచ్చింది. వస్తే నాకు నంది అవార్డు మేల్స్లో నాకు వచ్చింది, ఫిమేల్స్లో వేరే వాళ్ళకి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏడాది నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అంటే జాతీయ స్థాయిలో న్యూస్ టెలివిజన్ అవార్డ్స్ అని ఉంటాయి అన్నమాట. అవి ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్కళ్ళకి ఇస్తారు. అప్పుడు ఆ అవార్డు కూడా వచ్చింది 2011లో. అట్లా అది ఒక అక్కడ వరకు నేను ఈటీవీలో 2003 నుంచి 8 ఎండింగ్ వరకు, 8 ఎండింగ్లో మళ్ళీ హెచ్ఎంటీవీలో జాయిన్ అయిన తర్వాత 14 వరకు నేను వర్క్ చేశాను. ఓకే. సో ఈ క్రమంలో 10 ఏళ్ల పాటు ఆల్మోస్ట్ ఒక గోల్డెన్ ఎర్రా అని చెప్పాలి. అప్పట్లో ఏంటంటే మనకి ఇవాళలాగా సోషల్ మీడియా లేదు. అవును, అవును. అప్పుడు మేము బాగా సెలబ్రిటీ హోదా ఉండేది. న్యూస్ ఛానల్స్ అంటే వితౌట్ ఎనీ ప్రెజడిస్ వాళ్ళు న్యూస్ టెలికాస్ట్ చేసేవాళ్ళు. క్వాలిటీ ఆఫ్ న్యూస్ కూడా బాగుండింది సార్ ఓల్డెన్ డేస్లో, క్వాలిటీ ఉండింది. ఇప్పుడు తర్వాత సోషల్ మీడియా వచ్చాక మళ్ళీ మారిపోయింది అనుకుంటే. ఆ తర్వాత కూడా కొంచెం ఈజీ అయింది. మాలాగా 12,000 మందిని టెస్ట్ పెట్టి తీసుకునే పరిస్థితి లేదు. తర్వాత అంతా ఈజీ అయిపోయింది. అవసరం ఎక్కువైంది, క్వాలిటీ తగ్గింది. ఇవాళ కూడా నాతో పాటు బ్యాచ్మేట్స్ అందరూ ఒక్కొక్క ఛానల్లో టాప్ పొజిషన్లో పనిచేస్తున్నారు. నేనేమంటానంటే యథా రాజా తథా ప్రజ అనేది ఇంతకుముందు, యథా ప్రజ తథా రాజా ఇవాళ. ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది ఇవ్వాల.